ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీరందరూ సంతోషంగా ఆనందంగా మన కలవర ప్రేమలో అనుదినము నూతనంగా ఆయన వాగ్దానం ప్రకారం నడుచుకుంటున్న వారము, ధ్యానించుకుంటున్న వారు, ప్రార్థించుకున్న వారు. మన తండ్రి మనకు సెప్టెంబర్ నెలంతా ఎంతో చక్కగా మనందరినీ నడిపించి వాగ్దానం ప్రకారం సజీవులకులు ఉంచిన నజరేయుడుకు మనందరము కృతజ్ఞతలు వందనాలు చెప్పుకుంటూ మన కుటుంబంలో ఆయన నిత్యము ఆశీర్వదించాలి, దీవించాలి, కాపాడాలని నువ్వు నేను కూడా ఆశపడుతున్నాము కదా. అయితే ఈ అక్టోబర్ నెలంతా కూడా ఆయన చిత్తములో, ఆయన కృపలో ఆయన ఆశీర్వదించి, కాపాడి, కరుణించి ప్రతి కుటుంబానికి నెమ్మది, సమాధానము. మరి ఏ కుటుంబంలో అయితే అపవాది సైతాను ఇబ్బంది పరుస్తున్నదో దాన్ని లయం చేయటానికి నువ్వు నేను కూడా ముందుకు సాగి ప్రభునామంలో బతిమలాడుకొని కృతజ్ఞత స్తుతులు చెల్లించుకునే బిడ్డలుగా మనం ఉండాలి కదా. దేవునికి స్తోత్రం. దేవుడైన యేసయ్య ఈ దినం మనకిచ్చిన వాగ్దానం సామెతల గ్రంథము 1వ అధ్యాయం 7వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము, మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు. మరి మూర్ఖులు జ్ఞానంగా ఉన్న వారిని, దేవుని యొక్క ఉపదేశాన్ని ఏం చేస్తారు? వాళ్ళు తిరస్కరిస్తారు. అయితే నువ్వు నేను కూడా ఆయన యందు భయభక్తులు కలిగి సెప్టెంబర్ నెలంతో భక్తితో మెలకుగా పెందల కాడి లేచి ప్రభును ధ్యానించుకున్నట్టుగా ప్రార్థించుకున్న బిడ్డలమే కదా. ఈ అక్టోబర్ నెలంతా కూడా అదేవిధంగా మన యొక్క పని బాటలు ఎందును, మన మార్గములలోనూ మనం ఎక్కడ ఉండుతున్నామో అక్కడ ఆ స్థలములలో మన ప్రభు మనకు తన దేవదూతలను కావలిగా ఉంచి మనలందరినీ కాపాడాలని, మనం వణుకుతూ భయముతో ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలని వాక్యం సెలవిస్తున్నది. అంతేకాకుండా తిరస్కరించే వారు ఎవరు? మూర్ఖులుగా ఉండి జీవించేవారు, దేవునిని తెలుసుకొని కూడా అమాయకంగా జీవించేవారులాగా మనము ఉండటానికి లేదు. కాబట్టి తండ్రిని ఉపదేశం ఎప్పుడు తిరస్కరించకూడదు. ఎన్ని బాధలు వచ్చి, ఎన్ని కష్టాలు వచ్చినా మాకు ఎక్కడ దేవుడున్నాడులే, ఏమి దేవుడులే అనే మాటలతో కొనసాగుకొని జీవితాన్ని పాడు చేసుకోవద్దు. దేవుడు మనల్ని ఉండబట్టే ఆయన మనం ఉంటున్నాం. ఆయన లేకపోతే మనము లేము, ఒక్క క్షణమైనా లేమని ఖచ్చితంగా తెలుసుకోవాలి కదా. కాబట్టి ఈరోజు యెహోవా మా ప్రభువా, ఆకాశములో నీ మహిమను కనపరచువాడా, భూమి అంతటా నీ నామము ఎంతో ప్రభావము కలిగినది. ఆకాశంలో నీ మహిమను కనపరిచే తండ్రి, భూమి మీద నీ మహిమ ఎంతో ప్రభావముగా ఉన్నదని నమ్మి విశ్వసించాలి. కానీ ఆయన మహిమ భూమి మీద ఉన్నది. ఆయన ప్రభావం గలవాడే ఆకాశం నుంచి చూచుచున్న దేవుడు, మనల్ని గమనించిన దేవుడు. నువ్వు అనుకోకూడదు మా కష్టాలలో, మా బాధలను తిరస్కరించకూడదు. ప్రభు ఉన్నాడయ్యా. నువ్వు నేను కూడా ఆయన నామములో జాగ్రత్తగా నడచటమని తెలుసుకోవాలి. తగ్గింపు గుణము కలిగి ప్రభును గణపరుచుకునే వారు ఉండాలని ప్రభు యొక్క మాటలు మనము ఈరోజు ఆయన ధ్యానించుకుంటున్నాము కదా. అంతేకాకుండా క్రీస్తు యేసునందు జీవము ఇచ్చును ఆత్మ యొక్క నియమము పాప మరణమును నేము నుండి నిన్ను విడిపించును. ఇటనగా ధర్మశాస్త్రము దానిని చేయజాలలేకపోయినో దానిని దేవుడే చేసినో. ధర్మశాస్త్రం దాన్ని నెరవేర్చలేకపోయినాడు. కానీ పాపములో పడిపోయి జీవిస్తున్నట్టు వారము ఇప్పుడైతే మన మధ్యలో యేసుక్రీస్తు జీవమిచ్చే తండ్రి మనకున్నాడు. ఆత్మ నిర్మమును బట్టి మన పాపములను విడుదల చేయటానికి, విడిపించటానికి ఆయన వచ్చి ఉన్నాడు. అయితే దాన్ని నెరవేర్చటానికే ఎవరి చేత కాలేదు. కానీ యేసుక్రీస్తే దాన్ని ధర్మశాస్త్రం నుండి పాప పరిహారం నుంచి వాటంటి నుంచి విడుదల చేయటానికి, విడిపించటానికి, దాన్ని నెరవేర్చటానికి ఆయనే రావాల్సి వచ్చినది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి ఈరోజు నువ్వు నేను కూడా ఆ తండ్రిలో మనము ఆయన ఇచ్చిన మాటల ప్రకారము పాపము నుంచి విడుదల పొందుకొని విముక్తి పొందినట్టు బిడ్డలగుండి, రక్షణ పొందుకున్న బిడ్డలగుండి, దేవుని కోసమే భూమిని ఆకాశమును సృష్టించి ఆయన ఏలుచున్నాడని చెప్తున్నాడు కదా. ఆ మాట నమ్మినట్టు నువ్వైతే నీ తండ్రిలో విశ్వాసంగా నమ్మకంగా ఉండమని ప్రభు ఈరోజు చెప్తున్నాడు. దేవుని స్తోత్రం. కాబట్టి ఇలా ఎలాంటి వారు? వాళ్ళు ఏలైనగా శరీరసారమైన మనస్సు దేవునికి విరోధమైనది. వాళ్ళు ఎవరంటే దేవునికి విరోధంగా ఉండేవారు ఎవరంటే, తిరస్కరించేవారు ఎవరంటే వారు శరీరసారముగా జీవించేవారు. కాబట్టి వారు దేవునికి
ఎలా ఉంటారు? విరోధంగా ఉంటారు. కాబట్టి అంతేకాకుండా అది దేవుని ధర్మశాస్త్రమును లోబడదు, ఏమాత్రమును వారు లోబడరు. ఎందుకంటే దేవుని యొక్క ధర్మశాస్త్రానికి వారు లోబడరు, వారు ఏమాత్రము లోబడరు. ఎందుకంటే వారు శరీరసారం కాబట్టి, శరీరసారంగా జీవిస్తున్నారు కాబట్టి వారి మనస్సు ఎలాంటిదంటే దేవునికి విరోధమైనది. కాబట్టి ఈరోజు నేను కూడా అలాంటి వారు కాకుండా తండ్రి చిత్తములో, తండ్రి కృపలో ఆత్మసారమైన బిడ్డలుగా ఉండాలి. ఏసా ఉండాలి? మనము ఆత్మానుసారమైన కుమార్తెలుగా, కుమారులుగా మనము ఉండి ఆయన ఆకాశము, ఆయన ప్రభావముతో ఈ భూమి మీదకి వచ్చుచున్నప్పుడు నీవు ఆత్మసారమైన మనిషిగా ఉండి దేవుణ్ణే స్తుతించాలి, దేవుణ్ణే గణపరచాలి. కాబట్టి ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నట్టు ఈ వాక్యంలో చూసినప్పుడు మనము ఆత్మ సంబంధమైన పిల్లలు కనుక ఆత్మతోనే అందరినీ ప్రేమించాలి. లోకములో ఏ భేదము లేదు, అందరూ సమానులే, దేవుని బిడ్డలమే మనందరం. ఆయన వచ్చుచున్నాడని నేను కూడా జాగ్రత్తగా ఏ పాపం లేనట్టు వారిగా జీవించాలని, తండ్రి నామమునకు ప్రేమైన బిడ్డలుగా బ్రతకాలని వాక్యం చదివిస్తున్నది. కాబట్టి ఈరోజు దేవుడు మనకిచ్చిన వాక్యం బట్టి దేవునికి మహిమ కలిగినట్టుగా, ఆయనకే కృతజ్ఞ స్తుతులు చెల్లించినట్టుగా ఈ నెలంతా మనల్ని, మన పిల్లలను తండ్రి ఆశీర్వాద దీవించాలని ప్రభు పేరట మనవి చేసుకుంటున్నాను.